వైనాట్ 175 అంటూ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతోటి ఎన్నికల యుద్ధాన్ని మొదలు పెడితే మరోపక్క టీడీపీ జనసేన కూటమి ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తతోటి ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు తమ అభ్యర్థిత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరీ ముఖ్యంగా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు అనే దాని మీద దాదాపుగా ఉత్కంఠకి తెరపడింది. ఎన్ఆర్ఐ కొండా నరేంద్రకి తంబలపల్లి సీటుని కేటాయించే దిశగా ఇప్పటికే దాదాపుగా ప్రకటన ఒకటే మిగిలి ఉంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. అయితే కొండా నరేంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి సార్ అసలు ఏంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి? మీకే ఎందుకు ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది? సో మీకు టికెట్ ఇస్తే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? నమస్కారం అండి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. తమ్మలపల్లి ప్రాంతం ఒక ఆంధ్ర రాష్ట్రంలో చిట్ట చివర నియోజకవర్గం. మాకు ఒక 2 కిలోమీటర్లు ఇట్లా పోతే కర్ణాటక స్టేట్ మొదలవుతుంది. మాకు ఇటు సైడు పశ్చిమానికి ఇటు సైడు మేము వెళ్ళినామంటే అనంతపురం జిల్లా, కరూరు జిల్లా అక్కడ స్టార్ట్ అవుతుంది. మేము అనంతపురం జిల్లా, కరూరు జిల్లా కంటే మేము అతి దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉన్నాం. తంబలపల్లి నియోజకవర్గం మేము ఈ చిట్ట చివరి ఉన్నందువల్ల ఒక రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మా మీద ఎప్పుడు కానీ దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఎక్కడో దూరాన ఉన్నాం. మా ప్రాంతం వచ్చి దాదాపు రైతులకు సంబంధించిన ప్రాంతం ఇది. దాదాపు 90% పైన ప్రజలు ఒక వ్యవసాయం పైన ఆధారపడిన ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ వనరులు ఏమీ లేవు. మాకు వనరులు అంటూ ఉండేది ఏమిరా అంటే కొండలు గుట్టలు ఉన్నాయి, సాగునీరు చాలా తక్కువ మాకు. కాబట్టి మేము చాలా వెనుకబడిన పోయాం. గత 76 ఏళ్ళుగా మేము ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉందంటే మేము అక్కడనే ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితులను చూసి మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలా అనే ఒక దృఢ నిశ్చయంతో నేను ఇక్కడికి రావడం, ఒక రాజకీయాల్లోకి ప్రవేశించడం. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు, రైతులకు సంబంధించిన శిక్షణా శిబిరాలు ఇవన్నీ ఎన్నో చేస్తూ ఉన్నాను పర్సనల్గా. ఇవన్నిటికీ ఒక రాజకీయాలు తోడైతే ఒక బలం అంటూ చేకూరుతుంది అనే ఉద్దేశంతో మా సమస్యలను మేము పరిష్కరించుకోవాలా అనే నిశ్చయంతో దీంట్లోకి రావడం జరిగిందండి. అయితే ముఖ్యంగా ఇప్పటికి దాదాపుగా మీరే ఇక్కడ అభ్యర్థి అనేటటువంటి ప్రచారం సాగుతుంది. పార్టీ అధిష్టానం నుంచి కూడా సంకేతాలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని రేపు ఎన్నికలు ఏ విధంగా చేయబోతున్నారు? అంటే పోల్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ప్రచారం. సో వాళ్ళకున్నటువంటి శక్తి, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు నమ్ముకున్నటువంటి అంశాలన్నీ మీకు తెలుసు. మరి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డిని తట్టుకునేందుకు మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి? మా అస్త్రం ఒకటండి, మేము స్థానికులం. ప్రస్తుతము ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికేతరులు, మా ప్రాంతానికి చెందినవారు కాదు. మా బలం మేము స్థానికులం, మేము రైతులం. మీరు పోల్ మేనేజ్మెంట్ అన్నారు. పోల్ మేనేజ్మెంట్ మాకేమి, రాజకీయాలు మాకేమి కొత్త కాదు. తరతరాలుగా మేము రాజకీయాలు చేసిన వాళ్ళం. సర్పంచ్ ఎలక్షన్లో మేము నిలబడ్డ వాళ్ళం. మండల ప్రజాపరిషత్తు ఎంపీపీ ప్రెసిడెంట్గా మేము చేసిన వాళ్ళం. ఎమ్మెల్యేలుగా కాంటెస్ట్ చేసిన వాళ్ళం. కాబట్టి సమితి ప్రెసిడెంట్లుగా మేము కాంటెస్ట్ చేసిన వాళ్ళం, గెలిచిన వాళ్ళం. కాబట్టి రాజకీయాలు మాకేం కొత్త కాదు. మాకు ఒక బలం అండి, మేము స్థానికులం. ఇది మా ఊరు. మా ఊరిని మేము ఎట్లా డిఫెండ్ చేసుకోవాలో మాకు తెలుసు. పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనో మాకు తెలుసు. మా రైతులందరూ నిలబడతామండి, రండి. దౌర్జన్యాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో. ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలి అనేటువంటి పట్టుదలతోటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకనాథరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో డూ ఆర్ డై అనేటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడే చూస్తున్నాం. కనీసం బయట కూడా తిరగనటువంటి పరిస్థితి, తిరగనీయకుండా ప్రతిపక్షాలు ఏ విధంగా అడ్డుకుంటున్నారో, మొన్న చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ విధమైన సంఘటనలు జరిగాయి. కానీ మీకు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తాయి, మీకు అంత ధైర్యం ఉందా, నిలబడే ధైర్యం? తప్పకుండా ఉందండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. పరిస్థితులు
ఒక పెత్తందారీతనం, ఒక డిక్టేటర్షిప్ అనేది ఇక్కడ నెలకొంది. అది ప్రజాస్వామ్యానికి అది 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 పద్ధతి కాదు. ప్రతి మనిషి కోరుకునేది స్వేచ్ఛ, స్వాతంత్రం, ఇండిపెండెన్స్ అనేది. ఫస్ట్ తిండి గాలి కంటే మొట్టమొదట ఒక మనిషి కోరుకునేది స్వేచ్ఛ అనేది కోరుకుంటాడు. అట్లాంటి స్వేచ్ఛను ఇప్పుడు కోల్పోయారు. అవును, మన అంగళ్ళులో ఎంతోమంది కార్యకర్తల పైన దాడి చేయడం, కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిపై ఆయన పైన కూడా కేసులు పెట్టడం, ఇవన్నీ దౌర్జన్యానికి ఒక ఎగ్జాంపుల్. ఆ దౌర్జన్యము ఇంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యము ఇదే విధంగా ప్రవర్తించింది, దౌర్జన్యంగా ప్రవర్తించింది. ఎంతోమందిని జైల్లో పెట్టారు. నెలలు కాదు, సంవత్సరాలు జైల్లో పెట్టారు. అయినా కూడా ప్రజలు కామ్గా ఉన్నారా? లేదే. పోరాడినారు, శాంతియుతంగా పోరాడినారు, ధర్మంగా పోరాడినారు. మేము కూడా అదే చేస్తాం. శాంతియుతంగా పోరాడతాం, ధర్మంగా పోరాడతాం. ఈ స్వాతంత్రాన్ని మళ్ళీ మేము చేజిక్కించుకుంటాం, తప్పకుండా చేస్తాం. అంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి? అసలు కొండా నరేంద్ర గారికి టికెట్ ఇస్తే ఆయన ఏ విధంగా గెలవబోతున్నాడు? ఆయనకు ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఆయన కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు అంటారు మీరు? మొట్టమొదటి ఇంతకుముందు స్వేచ్ఛ అనేది మాట్లాడాను నేను. ఆ స్వేచ్ఛ అనేది ఈ ప్రాంతంలో మేము కోల్పోయాం. అది మొట్టమొదటి పాయింట్. రెండవది, మేము స్థానికులం. నేను ఈ ఊళ్ళో పుట్టినా. ఇప్పుడు మీరు మా ఇంట్లో ఉండారు, ఇక్కడ కొత్తకోటలో ఉండారు. ఇది మా ఊరు, మా పల్లె, మా ఇల్లు. మేము స్థానికులం. అది రెండో పాయింట్, మా స్ట్రాంగ్ పాయింట్. మూడవది, ఈ ప్రాంత సమస్యలు ఏమి అని క్షుణ్ణంగా తెలిసిన వాడిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాడిని, వ్యవసాయం చేసిన వాడిని, సేద్యం చేసిన వాడిని. నేను స్వయంగా పోయి పంటలకు నీళ్లు పెట్టిన వాడిని. స్వయంగా ఒక ఉదాహరణ, రేషం అంటారు, రేషం గూళ్ళు అని అంటారు, సిల్క్ వామ్స్, రేషం గూళ్ళను మేపిన వాడిని. అదే రేషం గూళ్ళను ఇక్కడ మా కర్ణాటక దీంట్లో చిక్బల్లాపూరు ఇట్లాంటి మార్కెట్లకు తీసుకొని స్వయంగా వెళ్ళి ఆ పంటను అమ్ముకొని వచ్చిన వాడిని. కాబట్టి రైతు సమస్యలు ఏమి అనేది క్షుణ్ణంగా ఎరిగిన వాడిని. కాబట్టి ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేది కూడా మంచి ఆలోచనలు ఉన్నవాడిని. ఆ ఆలోచనలు ఇప్పటికే నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కాబట్టి రైతులు నేను ఏదైనా చెబితే తప్పకుండా నమ్ముతారు. అది నాకు మూడో పాయింట్. నాలుగవ పాయింట్, దేవుని దయతో ఉన్నత విద్యలు చదివాను. నేను మా పల్లెలోనే 5వ క్లాస్ వరకు ఎలిమెంటరీ స్కూల్లో, తెలుగు మీడియం స్కూల్లో చదువుకున్నవాడిని. అక్కడి నుంచి మంచి ఉన్నత విద్యలు చదివాను. మంచి ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయికి, అతిపెద్ద కంపెనీల్లో, ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగినాను. కాబట్టి నాకు ఒక నాలెడ్జ్ అంటూ దేవుడు ప్రసాదించాడు, ఒక తెలివి అంటూ దేవుడు ప్రసాదించాడు. ఆ తెలివిని మా ప్రాంతంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోవడానికి దాన్ని నేను ఉపయోగిస్తాను అని 10 మందికి ముందరకు పోయి నేను చెప్తే నా మాట నమ్ముతారు. ఇందాకే ఒక 15 రోజుల క్రితం ఆత్మీయ సభ అని చెప్పి ఒకటి, రైతు శిక్షణా శిబిరం అని చెప్పి ఒక పిలుపునిచ్చాం. 15,000 మంది వచ్చారు. కాబట్టి దాన్ని బట్టే మీరు చూడొచ్చు, ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. మేము ఈ ప్రాంతంలో నిలబడి ఉండేవాళ్ళం. సో కాబట్టి దీన్ని తప్పకుండా ఈ ఎలక్షన్లో ఎటువంటి శక్తులు వచ్చినా, దుష్ట శక్తులు వచ్చినా కూడా దానిని ఎదుర్కొని మేము విజయం సాధిస్తాం తప్పకుండా. చివరిగా సార్, ముఖ్యంగా చాలామంది మీతోటి నడవాలని చెప్పేసి, మీతో కలిసి ఎన్నికల్లో ఉండాలి అని చెప్పేసి, మీకు సపోర్ట్ చేయాలని చెప్పేసి చాలామంది సపోర్టర్స్ అనుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడున్న పరిస్థితులకు భయపడి వాళ్ళు మీ వెంట రాలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన ధైర్యం ఏంటి? భయభ్రాంతులను చేశారండి. ఒక పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని, ఒక రెవెన్యూ వ్యవస్థను చేతిలో పెట్టుకొని, ఇట్లాంటి ఎన్నో వ్యవస్థలన్నీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ చేతిలో పెట్టుకొని పెత్తనం చెలాయించారు.
దానివల్ల ప్రతి ఒక్కరూ భయపడిపోయినారు. ఏమనంటే కేసులు పెడతారు, ఏదైనా భూములు లాక్కుంటారు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా కష్టాలు పడతా ఉన్నాం మేము. చాలా మా పల్లెల్లో మేము చాలా కష్టాలు పడతా ఉన్నాం. కాబట్టి ఈ కష్టాలను దీన్ని ఎదుర్కొనాలా, దీన్ని పరిష్కరించుకోవాలంటే మాకు ఎవరో వచ్చి ఎవరో చేస్తారనేది అబద్ధం. మా సమస్యలను మేమే పరిష్కరించుకోవాలా. కాబట్టి మేమందరము కలిసి కట్టుగా పనిచేస్తాం. నేను ధైర్యము మా రైతులకందరికీ మేము ధైర్యం ఇస్తున్నా, మీకు చూసి చెప్తా ఉన్నా. మా రైతులకందరికీ, కార్యకర్తలందరికీ నేను ధైర్యం ఇస్తా ఉన్నాను. మనం కలిసి నడుద్దాం. మనం కలిసి కట్టుగా ఉంటే ఎవరు కానీ మనల్ని వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించే పరిస్థితి అంటూ లేకుండా మనము ఈ ఎలక్షన్లలో మనం చూపిద్దాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి తంబలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులతోటి ఎంతవరకైనా సరే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కొండా నరేంద్ర చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయనకు సీటు దాదాపు ఖాయమైపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకొని పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ఎన్నికల్లో గెలుపు కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలని ఎరిగినటువంటి వ్యక్తి కావడంతో తనకే ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది అనేసి ఆయన చెబుతున్నటువంటి సిచ్యువేషన్. మరోపక్క ఎవరైతే తనతో నడవడానికి భయపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తానే ఒక ధైర్యం అవుతానని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రాజు, ప్రైమ్ న్యూస్, బి కొత్తకోట.